హాయ్ అండి. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడైతే కథలోకి వెళ్ళిపోదాం. అంటే నీకు బాలేదని అంటూ సీత భయంగా చూసేసరికి రామ్ కోపంగా లొక్కిచ్చి డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్ళాడు. ఉఫ్! బ్రతికాను. లేదంటే చంపేస్తాడు అనుకుని టవల్ తీసుకొని వాష్‌రూమ్‌కి వెళ్ళింది సీత. సీత బెడ్ మీద పెట్టిన డ్రెస్ చూసి ఎవడేసుకుంటాడు, ఎవడు వేసుకోడు అనుకుని పొగరుగా డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్ళాడు. కాసేపటికి స్నానం చేసి బయటకొచ్చిన సీత రూమ్‌లో రామ్ లేకపోవడం చూసి ఎక్కడికెళ్ళాడు ఈ మనిషి అనుకుని వంటికి చుట్టుకున్న టవల్ జారిపోకుండా గట్టిగా పట్టుకుని డ్రెస్సింగ్ రూమ్‌కెళ్ళిన సీత రామ్‌ని చూసి షాక్ అయింది. రామ్ గారు ఇలా ఉన్నాను అంటూ వెనక్కి తిరిగిన రామ్ సీతని చూసి షాక్ అయ్యాడు. ఇదేంటి ఇలా వచ్చేసింది? ఏదేమైనా దీని అందం మామూలుగా అందం కాదులే అనుకున్న అంతలోనే చీచి నేనేంటి దీని అందాన్ని పొగుడుతున్నా వెరీ బ్యాడ్ రామ్ అని తనని తానే తిట్టుకొని అంతలోనే సీతను గుచ్చి చూశాడు. తడి జుట్టుతో చలికి వణుకుతున్న ఎర్రని పెదవులతో అతని కంటికి ఆమె ఎంతో అందంగా కనిపించింది. పంచెకట్టు కట్టుకోను అంటూ పెద్ద ఫోజ్ కట్టారు. ఎప్పుడు ఎలా కట్టుకున్నారో అంటూ మూతి 30 వంకరలు తిప్పుతూ అడిగింది సీత. నా ఇష్టం కట్టుకుంటాను. ఇప్పుడు నీకు వచ్చిన నష్టమేంటే? ఒక మాట చెప్పనా? ఏంటో చెప్పి చావు. ఆ ముఖానికి ఏనాడు అందంగా మాట్లాడటమే రాదా? ఏయ్! అంటూ రామ్ కోపంగా ముందుకొచ్చేసరికి సారీ నిజంగానే చాలా బాగున్నారంటూ సీత నవ్వుతూ చెప్పేసరికి రామ్ లోపలే నవ్వుకుని సీతను గోడకు లాక్ చేసి మరేమనుకున్నావు? మనతో మామూలుగా ఉండదు. ఏంటి ఈ మధ్య నిన్ను చూస్తుంటే ఒక్కోసారి ఊపిరాడడం లేదు. ఏంటి? ఆ! నిజమంటూ ఆమె తడి జుట్టుతో చిన్నగా ఆడుకుంటూ, అయినా తడి జుట్టుతో బయటకొచ్చావంటే టవల్ చుట్టుకొని రావాలని తెలీదా అంటాడు. ఇది మరీ బావుంది. నీతో బయటికెళ్ళటం అంటే మనిషి పరుగులే కదా పెట్టాలి. అందుకే కంగారులో ఇలా వచ్చేసాను. కానీ చెప్పండి, నిజంగానే నేనన్నానని పంచె కట్టుకున్నారా? 2 కళ్ళు పెద్దవి చేసి అడిగింది సీత. ఇప్పుడు నీ బాధేంటే? ఈ బట్టలు ఇప్పేనా? ఛీ! ఛీ! బాబోయ్! వద్దు. ఆ పని మాత్రం చేయకండి. నీకోసమే కట్టుకున్నాను మళ్ళీ ఏడుస్తావు కదా! ఈ గోల భరించే బదులు వేసుకోవడమే నయమనిపించింది. నాది గోల మరి కాదేంటి? సరే చెప్పు. ఒక విషయం అడుగుతా. ఏంటి? ముందుకొస్తున్న అతని ఎదపై చేతులు వేసి అడ్డుకుంటూ అడిగింది సీత. నువ్వు గుడికొస్తావు కదా! ఆ! అందుకే కదా పొద్దున్నే లేపేశావు. సాడిస్ట్‌లాగా అంటూ కోపంగా చూసింది. అదే నేను సాడిస్ట్‌నే కానీ మంచి సాడిస్ట్‌ని తెలుసా? నువ్వు మంచి సాడిస్ట్‌వా? ఏంటి జోక్స్ ఇస్తున్నావా? అదే అనుకో. ఏంటి మీ బావకి చూపించాల్సిన నీ అందచందాలన్నీ నాకు చూపిస్తున్నావు? బొటనవేలుతో ఆమె చెంపను చిన్నగా నిమురుతూ అనేసరికి సీత ఏం అర్థం కాక చూసింది. మరి ఏం తెలియని చిన్నపిల్లలా చూడకు. చూస్తున్నా. అన్నీ చూస్తున్నా. ఈ మధ్య నీలో చేంజ్ వస్తుంది కానీ ఎందుకైనా మంచిది. మధ్యలోనే నాకు ఇచ్చిన ఛాలెంజ్ గుర్తుపెట్టుకో. దేనికో? పౌరుషంగా ఆమె అడిగేసరికి ఇదేనే బాబు! ఈ పిల్లాడి కోపం రప్పించేది పొగరుగా చూస్తే భయపడతానా? ఇక్కడ ఉన్నది రామ్ అన్నావు కదా! నీ బావ ఏ తప్పు చేయలేకపోతే నేనే ఘనంగా మీ పెళ్లి చేయాలని. ఆ! అవును. నేనెలా మర్చిపోతాను? ఆ మూమెంట్ కోసం వెయిటింగ్ ఇక్కడ. ఏడ్చావులే కానీ ఇది చిన్న చేంజ్ అంతే. పెళ్లి మాత్రం ఆదితో కాదు. చెడ్డవాడైన రామ్‌తో అంటూ చిన్నగా సీత బుగ్గన కొరికాడు. ఏయ్! నిన్ను అంటూ రామ్‌ని వెనక్కి నెట్టింది. చేసింది చాలు కానీ టవల్ జారిపోయేలా ఉంది. ముందు బట్టలేసుకొని తగలడు. బయటికెళ్తూ చెప్పిన రామ్ మాటలు విని సీత వెంటనే తేరుకొని డోర్ లాకేసింది. ఈ జాగ్రత్త ఇప్పుడు కాదు. నేను రూమ్‌లో ఉన్నప్పుడు ఉండాలి. రామ్ అంటూ సీత గట్టిగా అరిచేసరికి నవ్వుతూ బయట లాన్‌లోకెళ్ళాడు. గార్డెన్‌లో సూర్యరశ్మి చూస్తూ వంటి నిండా చీరను నిండుగా కప్పుకొని దీర్ఘంగా ఆలోచిస్తున్న వందనాన్ని చూశాడు రామ్. ఆమె ముఖంలో ఒక రకమైన కోపం, బాధ, ఆవేశం అన్నీ తన్నుకొస్తున్నాయి. చాలా రోజుల నుంచి చూస్తున్నా. ఈవిడ ఎప్పుడు నేను ఎక్కడికెళ్ళినా అక్కడే కనిపిస్తుంది. ఇప్పుడిక్కడ వందన గారొచ్చింది బిజినెస్ పని మీదా? లేదంటే వేరే ఏదైనా అనుకోని ఆలోచిస్తూ ఛ! వందన అమ్మ చాలా మంచిది కదా! కానీ ఎందుకు ఎప్పుడు చూసినా భయపడతారో, బాధపడతారో? అసలెందుకు ప్రేమించిన మనిషిని వదిలేసి ఒంటరిగా ఉండటం అనుకోని తనలో తానే చాలా సేపు ఆలోచించి వెనక్కి తిరిగాడు. పట్టు చీరలో ఎంతో అందంగా రెడీ అయిన సీతను చూసి షాకయ్యాడు రామ్. నేను రెడీ రామ్ గారు వెళ్దామా గుడికి? సీత ఏంటి రామ్ గారు? ఏం లేదు నువ్వు పద వస్తాను. ఏ నన్ను ఒంటరిగా రోడ్ మీద నడిపిద్దామనా? మీతో పాటే బయటికి వస్తాను. నువ్వు ముందు వెళ్ళు. నేను తర్వాత వస్తా. ఈ పప్పులు నా దగ్గర ఉడకవు. నీ గురించి నాకు బాగా తెలుసు. ఆ! ఏం తెలుసు?
ఇప్పుడు ఏం చెప్పను అంటూ రామ్ చేతిని పట్టుకొని ముందుకు వచ్చిన సీత గార్డెన్‌లో ఉన్న వందనాన్ని చూసి, అమ్మా! ఏంటి ఒంటరిగా ఉన్నారు? మౌనంగా ఉంటారు. రామ్ గారు ఏంటి? అది గుడికెళ్దామన్నాను కదా! మనతో పాటు వందనామ్మని తీసుకొని వెళ్దామా? అతనేం మాట్లాడలేదు. జస్ట్ ఒక లుక్ ఇచ్చాడు. సీత కామ్‌గా అతనితో పాటు బయటకొచ్చింది. ఏంటో నా మాట వింటాడో అనుకునే లోపే రాక్షసంగా మారిపోతాడు. ఏం చేయాలి వీడిని అనుకుంది. మంచుకట్టులో నడవటం రామ్‌కి కొంచెం ఇబ్బందిగా ఉండి, దానికి తోడు కాలు కూడా కొద్దిగా వాయడంతో అడుగు వేయాలన్నా చాలా నొప్పిగా ఉంది కానీ, సీత గుడికి అనేసరికి కాదనలేక వచ్చాడు రామ్. ఎదురుగా ఉన్న రాయి తగిలి ముందుకు పడబోతున్న రామ్‌ని అమాంతం గట్టిగా పట్టుకుంది వందన. జాగ్రత్త నాన్న! పడిపోతావు. చూసుకొని నడవచ్చు కదా! నీకేం కాలేదు కదా! ఎంతో కంగారుగా అడిగింది వందన. ఏం కాలేదమ్మా అంటూ సరిగా నిలబడి సీతను చూశాడు. అతని కాలుకు తగిలిన గాయం రాయి దెబ్బకి రేగి బ్లడ్ రావడంతో, అయ్యో! రక్తం వస్తుంది బాబు. పర్లేదమ్మా. ఏం పర్లేదు. ముందు ఇలా కూర్చో అంటూ రామ్‌ని అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చోబెట్టింది. ఈ లోపల సీత ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి బాధగా రామ్ కాలుని చేతిలో తీసుకుంది. సీత నాకేం కాలేదు. ఏం కాలేదు అంటున్నావు కానీ నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది. ఎంతగా బాధపడుతున్నావో. నిజంగానా? నిజంగానే నాకేం కాలేదంటూ వందనం చూశాడు. ఏంటమ్మా అలా ఉన్నారు? ఏం లేదు. ఈరోజు నువ్వు సీత చాలా అందంగా ఉన్నారు. అమ్మ నాకు ఈ చీర బావుందా? ముందు ఆ కాలుకి సరిగా ఆయింట్‌మెంట్ రాయి. లేదంటే నువ్వు తప్పుకో నేను రాస్తా. వద్దమ్మా! తనని రాయనివ్వండి. తన వల్లే నాకీ బాధ లేదంటే హ్యాపీగా ఉండేవాడిని. ఏంటి నా వల్లా? మరి ఈ సంగతి ఇప్పుడు కాదు తర్వాత చెప్తా అనుకోని కాళ్ళకి నీట్‌గా కట్టు కట్టి పైకి లేచిన సీత, అమ్మా! గుడికెళ్తున్నాం మీరు రావచ్చు కదా! అంటుంది. లేదు సీత నాకు మీటింగ్ ఉంది. నేను రావటం కుదరదు మీరెళ్ళండి అంటుంది. ఎప్పుడు ఉండి మీటింగే కదా! రండమ్మా! ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఏం చేస్తారు అంటుంది. నేను ఎక్కడ ఒంటరిగా ఉన్నాను సీత. నువ్వున్నావు కదా తోడుగా. ఆ! ఈ మాటలకేం తప్పులేదు. రండమ్మా అంటూ సీత బతిమాలాడేసరికి వందన రామ్‌ని చూసింది. రండమ్మా పర్లేదు. సరే నా కారులో వస్తాను. మీరు ముందు ఎళ్ళండి. అదేంటి అలా కుదరదు. నాతో పాటు రావాలంటూ సీత రామ్‌ని లెక్క చేయకుండా వందన చేతులు పట్టుకొని కారులో కూర్చుంది. ఎంతకీ రామ్ కారు దగ్గరికి రావడంతో సీత విండో బయట చూసింది. కోపంగా ఉన్న రాముని చూడగానే మనకి ఇవన్నీ మామూలే కదా! మహా అయితే 4 తిట్లు. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయాలి అనుకోని చిన్నగా పాట పాడుకుంటూ వందనాతో మాటలు కలిపింది సీత. ఏంటి రామ్ ఇక్కడే నిలబడ్డావు? అయినా ఏంటిది? ఎప్పుడు లేనిది ఇలాంటి డ్రెస్ ఏసుకున్నావు? గుడికెళ్తున్నాను పూజ. ఏంటి? షాక్ అయ్యి అడిగింది పూజ. అవును ఎందుకలా షాక్ అవుతున్నావు? బావకి ఏం చేయాలి? నువ్వు పంచె కట్టడం గుడికి అంటుంటే నిజంగానే షాక్‌గా ఉంది. ఇదంతా ఎవరి కోసం సీత? సీత కోసమా? నవ్వుతూ పూజ అడిగేసరికి ఏం మాట్లాడలేదు. అన్నయ్య, మాన్విత గుడికెళ్లారు. ఏంటి? అవును రామ్. వాళ్ళ ఇద్దరి మధ్యన నేనెందుకని రూమ్‌లో ఉన్నా. ఈలోపు బయటకొచ్చేసరికి పంచకట్టులేమో కనిపించవు. ఏదేమైనా ఈ స్టైల్ నీకు చాలా బావుంది. చిన్న స్మైల్ ఊరుకున్నాడు. సరే బాయ్ రామ్. ఎక్కడికి? రూమ్‌కి. ఎందుకంట? ఇప్పుడు పూజని చూశాడు. పసుపు రంగు చీరలో ఎంతో అందంగా ఉంది పూజ. నువ్వేంటి చీర కట్టావు? అదేంటి అలా అంటావు? నేను కట్టుకోకూడదా? లేదు పూజ. నిజంగా చాలా అందంగా ఉన్నావు. ఏంటి? అవును. థాంక్స్ అంటూ నవ్వుతూ రామ్ చేతిని పట్టుకొని నన్ను నీతో పాటు గుడికి తీసుకెళ్ళు. సరే పద అంటూ రామ్ చిన్నగా నడుస్తుంటే, అయ్యో! నీ కాలేంటి అలా వాచింది? అయినా నిన్ను ఒంటరిగా వదిలేసి సీత ఏం చేస్తుంది? ఏంటి రామ్? గాయం కూడా లెక్క చేయకుండా గుడికి బయలుదేరావా? లేదు నాకే గుడికెళ్ళాలనిపించింది. ముందు నువ్వు జాగ్రత్తగా నడువు అంటూ చనువుగా రామ్ చేతిని తన భుజం చుట్టూ వేసుకుంది. ఏంటి పూజ ఇది? అబ్బా! గాయమైంది కదా! సపోర్ట్‌గా ఉంటుంది. నువ్వు నడువు అని పూజ అనగానే రాము ఏం మాట్లాడలేదు. ఇదంతా చూసిన వందన, సీత ఏంటమ్మా? రామ్ కాలికి గాయమైంది కదా! ఎందుకు మరి తనని అలా ఒంటరిగా వదిలేసొచ్చావు? ఇప్పుడు ఆయన నా మీద కోపంగా ఉన్నారు. ఏమాత్రం ఎళ్ళినా చంపేస్తాడు. నువ్వలా భయపడి రామ్‌ని వదిలేయి. ఈలోపు పూజ రామ్ మైండ్‌తో పాటు మనసుని కూడా మార్చేస్తుంది. దాని ముఖం దానికంత సీన్ లేదు. ఆయన నా మాటలు వినేలా నేను చేస్తాను. నీ శపథాలన్నీ ఇక్కడ కాదు, అక్కడ చూపించని వందన పూజను చూపించగానే సీత కోపంగా చూసింది. వగలాడి వచ్చేసిందా? నువ్వు రాముని ఒంటరిగా వదిలేసొచ్చావు. అందుకే తను వచ్చింది. ఇది అసలే డేంజర్. దీని మాటలు విని నిజంగానే రామ్ మారిపోయినా మారిపోతాడు. లేదా అలా జరగకూడదు అని గబగబా కారు దిగి రామ్ దగ్గరకొచ్చింది. హాయ్ సీత. పూజ పలకరించేసరికి సీత కోపం వచ్చినా
పైకి మాత్రం నవ్వుతూ పూజ భుజంపై ఉన్న రామ్ చేతిని గట్టిగా పట్టుకుంది. పూజ, ఆయన నడవగలరు, నువ్వు పక్కకు జరుగు. ఎందుకు అంటూ కోపంగా చూస్తుంది పూజ. ఎందుకంటే ఆయనకు బాగోకపోతే భారీగా సేవలు చేయటానికి నేను ఉన్నా కదా! కాబట్టి నువ్వు పక్కకు జరుగు పూజ. సీత మాటలకి రాము ఆశ్చర్యంగా చూశాడు. పూజకైతే మండిపోయింది. ఇంకా ఉంది. కీప్ వాచింగ్.